ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్. ఆయన నటించిన సితారే జమీన్ పర్ జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమీర్ కొన్ని కొత్త రూల్స్ పెట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి అమీర్ వరుస ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు ఇస్తూ ఆసక్తిని రెట్టింపు చేశారు. ఇప్పుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సితారే జమీన్ పర్ ను ఉదయం 9 గంటల కన్నా ముందు ప్రదర్శించకూడదు, తెల్లవారుజామున 4 గంటల షోలను ప్రదర్శించొద్దని అమీర్ చెప్పినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు ఈ నిబంధనను పంపినట్లు సమాచారం. టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన సూచించినట్లు సమాచారం. వారాంతంలో మాత్రమే ధరలు పెంచుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండాలని చెప్పారట. సింగిల్ స్క్రీన్ థియేటర్లు రోజంతా సితారే జమీన్ పర్ ను మాత్రమే ప్రదర్శించాలని, వేరే సినిమాను ప్రదర్శించకూడదని అమీర్ చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని ఈ హీరో భావించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ భారీ ఆఫర్ ను కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సితారే జమీన్ పర్ హక్కులు సొంతం చేసుకోవడం కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆసక్తి కనబరిచిందట. సుమారు 120 కోట్ల రూపాయల డీల్ తో ముందుకు రాగా అమీర్ ఖాన్ మాత్రం దానికి సుముఖత వ్యక్తం చేయలేదని టాక్. దీన్ని 8 వారాల తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ లోకి తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.